పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ జనవరి 17కు వాయిదా. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపాలి. సుప్రీంకోర్టు. ఇరవైన ప్రధాని మోదీతో దీదీ భేటీ. పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి. రాష్ట్రాల అనుమతి లేకుండానే సిబిఐ దర్యాప్తు అధికారాలు కల్పించాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచన. అక్రమ వలసదారుల డేటా సేకరించడం అసాధ్యం. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జనవరి 17కు వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలోకి రాగా న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ఇరు వర్గాలకు పలు సూచనలు చేసింది. ఫైబర్ కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 17A చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న నిబంధన కొనసాగుతుందని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది. పూర్వపు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఏకగ్రీవంగా తీర్పును ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి లడాఖ్ను విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్కు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడంపై దశాబ్దాల పాటు కొనసాగిన చర్చకు ఈ తీర్పుతో సుప్రీంకోర్టు స్వస్తి పలికింది. తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చారిత్రకమైనదని, పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించిందని పేర్కొన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని రాజకీయ పార్టీలు కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసిందని, అయితే 370 రద్దుపై తమ పోరాటం కొనసాగుతుందని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ కోరుతోంది. కేంద్ర నిధుల విడుదల కోరుతూ ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరుతూ మమతా బెనర్జీ చేసిన వినతికి ప్రధాని కార్యాలయం సానుకూలంగా స్పందించిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 20 ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ అవుతారు. కాగా వివిధ పద్దుల కింద కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్కు 1.15 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల వెల్లడించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో దీదీ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థకి మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. రాష్ట్రాల సమ్మతి అవసరం లేకుండానే దర్యాప్తు చేపట్టేందుకు వీలు కల్పించాలని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు సిబిఐకి జనరల్ కన్సెంట్ను విరమించుకుంటున్నాయని,
దీని వలన కొన్ని కీలక కేసులను దర్యాప్తు చేసే అవకాశం లేకుండా పోతున్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సిబిఐ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో రాష్ట్రాలపై సిబిఐ విచక్షణ చూపకుండా ఉండేలా కొన్ని రక్షణ చర్యలు ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పార్లమెంటరీ ప్యానెల్ వివరాల ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు సిబిఐకి జనరల్ కన్సల్ట్ను విరమించుకున్నాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల డేటాను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాజ్యాంగ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. కేసు విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సెక్షన్ సిటిజన్షిప్ యాక్ట్లోని అస్సాంకు చెందిందే. అయితే యాక్ట్ ప్రకారం 17,861 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 1966, 1971 మధ్య కాలంలో 32,381 మంది విదేశీయులుగా గుర్తించినట్లు పేర్కొంది. అస్సాంలో 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 వరకు ఎంతమంది బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు డేటాను కోరింది. అలాగే అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుంది. దీనిపై కేంద్రం స్పందిస్తూ ఎలాంటి పత్రాలు లేకుండా రహస్యంగా దేశంలోకి వలసదారులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని పేర్కొంది. అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని నిర్బంధించడం, తిరిగి వారి దేశాలకు పంపించడం సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న అక్రమ వలసదారుల గురించి డేటాను సేకరించడం సాధ్యం కాదని తెలిపింది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో 14,346 మంది విదేశీయులను తిరిగి వారి దేశాలకు పంపినట్లు కేంద్రం వెల్లడించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.